వ్యసన రహిత సమాజం కోసం పాటుపడుతున్న మిత్రులకు నమస్కారం. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమ్మేడ్ ఎడిక్షన్ థెరపిస్ట్. పొగాకు ఉత్పత్తులు, ఎస్పెషల్లీ సిగరెట్లు, బీడీలు, వీటి నుంచి క్యాన్సర్ వస్తుంది తెలుసు. ఎంత ప్రయత్నం చేసినా మానలేరు. ఎందుకంటే నికోటిన్ డిపెండెన్సీ ఉండడం వల్ల. మీ యొక్క నికోటిన్ డిపెండెన్సీ ఎంత ఉందో మీరు ఈ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్కి మీరు మార్కులు వేసుకోండి. పేపర్ పెన్ తీసుకోండి, మార్కులు వేసుకోండి. మీకు ఎన్ని మార్కులు వస్తే నికోటిన్ డిపెండెన్సీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మొదటి క్వశ్చన్ వచ్చేసి, మీరు ఉదయం లేస్తూనే వితిన్ 5 minutesలో సిగరెట్ వెలిగిస్తున్నట్లయితే 3 మార్కులు వేసుకోండి. లేదా ఒక అరగంట లోపల సిగరెట్ తాగుతున్నట్లయితే 2 మార్కులు వేసుకోండి. గంట దాటిన తర్వాత సిగరెట్ తాగుతున్నట్లయితే సిగరెట్ కానీ బీడి కానీ 1 పాయింట్ మీరు 1 మార్కు వేసుకోండి. ఇక రెండవది వచ్చేసి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఎక్కడో ఉన్నారు, ఒక 3-4 గంటలు సిగరెట్ తాగడానికి అవకాశం లేదు. అలా కంట్రోల్ చేసుకుంటున్నారా, ఎలాగోలా బయటకు వచ్చి తాగుతున్నారా? మీరు ఎలాగోలా బయటకు వచ్చి తాగుతున్నట్లయితే మీరు 1 పాయింట్ 1 మార్కు వేసుకోండి. ఇక మూడవది వచ్చేసి, మీరు ఉదయం తాగే సిగరెట్లను తగ్గించాలనుకుంటున్నారా, లేతే కంప్లీట్గా మధ్యాహ్నం తాగే సిగరెట్లను తగ్గించాలనుకుంటున్నారా? మీరు ఉదయం తాగే సిగరెట్లను తగ్గించుకోవాలనుకుంటున్నారంటే 1 పాయింట్ మీరు స్కోర్ చేసుకోండి. ఇక నాలుగవది వచ్చేసి, మీరు 10 సిగరెట్ల లోపల తాగుతున్నట్లయితే 0 పాయింట్స్, 20 సిగరెట్ల లోపల తాగుతున్నట్లయితే 1 మార్కు, 30 సిగరెట్ల లోపల తాగుతుంటే 2 మార్కులు, ఇక 30 సిగరెట్లో దాటి తాగుతున్నట్లయితే 3 మార్కులు మీరు స్కోర్ చేసుకోండి. ఇక మీరు ఉదయం లేస్తూనే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారా, మధ్యాహ్నం నుంచి రాత్రికి ఎక్కువ తాగుతున్నారా? ఉదయం నుంచి మధ్యాహ్నం ఎక్కువ తాగుతున్నట్లయితే మీరు 1 మార్కు వేసుకోండి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎక్కువ తాగుతుంటే 0 మార్కు వేసుకోవచ్చు మీరు. సో ఇక ఆరవది వచ్చేసి, మీరు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా మీరు స్మోకింగ్ చేస్తున్నారా, వదిలేస్తున్నారా? స్మోకింగ్ చేస్తున్నట్లయితే మీరు 1 పాయింట్ స్కోర్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఈ మార్కులన్నీ టోటల్ తీసుకుంటే మీరు 0 నుంచి 2 మార్కులు వచ్చినట్లయితే లో డిపెండెన్సీ, నికోటిన్ డిపెండెన్సీ ఉన్నట్లు, లేదా 3 నుంచి 5 మార్కులు వస్తే మీడియం డిపెండెన్సీ, నికోటిన్ డిపెండెన్సీ ఉన్నట్లు, 6 నుంచి 7 మార్కులు వస్తే హై డిపెండెన్సీలో ఉన్నట్లు, అదేవిధంగా 8 నుంచి 10 మార్కులు వచ్చినాయంటే మీరు వెరీ హై డిపెండెన్సీలో, ఈ స్మోకింగ్ డిపెండెన్సీలో ఉన్నట్లు. సో ఈ స్మోకింగ్ డిఅడిక్షన్ ఏ టైం స్టేజ్లో ఉన్నా మీరు వాటిని తగ్గించుకొని కష్టమైనప్పుడు మా డిఅడిక్షన్ క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఈ స్మోకింగ్ వ్యసనాలు దూరం చేసుకోవచ్చు. సో చెడు వ్యసనాల పట్ల అవగాహన కోసం ఈ ఛానల్ క్రియేట్ చేస్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.